ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి సమావేశాలు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని ప్రభుత్వం ఇప్పటికే డిక్లేర్ చేసింది. విపక్ష పార్టీకి కావాల్సినంత సమయం కూడా ఇస్తామని కూటమి పార్టీ నేతలు స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా, లేదంటే ప్రెస్ మీట్లకు పరిమితమయ్యి విమర్శలు గుప్పిస్తారా? వైఎస్ జగన్ టీం సమావేశాలకు హాజరు కాకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీయ. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 11 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా, రారా? వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? రావాలనంటే కండిషన్ ఏంటి? అసలు రావాల్సిన అవసరం ఉందా? రాకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? ఎవరికి ప్రమాదం? అలాగే ఎవరికి నష్టం? వీళ్ళొచ్చి చేస్తున్నది ఏంటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వచ్చి ఏం చేశారన్న దానికంటే కూడా బాధ్యతగా అసెంబ్లీకి రావాల్సినటువంటి ఒక కండిషన్ ఉంటుంది. సుదీర్ఘకాలం, ఒక నియమితమైనటువంటి కాలం వరకు వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ నియమిత కాలం దాటిన తర్వాత రాకపోతే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది ప్రమాదం. మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. మరి అంత ప్రమాదాన్ని ఎవరైనా కోరి తెచ్చుకుంటారా? అఫ్కోర్స్ ఇవాళ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే వచ్చే ప్రమాదాన్ని గమనించినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిదో అందరూ చూశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనించినప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు అలిగి బయటికి వెళ్ళినట్టుగా, నిరసన తెలియజేసినట్టుగా సుదీర్ఘకాలం అసెంబ్లీకే రానటువంటి విధానం చూసామో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ బ్యాచ్. ఎవరైతే అసెంబ్లీకి రాలేదో వాళ్ళకి నైతికమైనటువంటి ఒక హక్కు కోల్పోతారు. ఆ బాధ్యత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైతే నెలవారీ వీళ్ళకు వేతనంగానో లేకపోతే అనేకమైనటువంటి వసతులతో కూడినటువంటి కొన్ని ఉంటాయి, పేమెంట్స్, వెహికల్కి కావచ్చు, అలాగే వాళ్ళ పర్యటనలకు కావచ్చు, అలాగే వాళ్ళ పిఏ శాలరీస్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేకు రావాల్సినటువంటి నెలవారీ భత్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇవన్నీ వాళ్ళు హక్కుగా డ్రా చేసేశారు. కానీ బాధ్యతగా ఉన్నటువంటి విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. జనం మధ్య సిగ్గుతో మనం తల వంచుకోవాల్సిన పని చేస్తున్నాము అని అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం రాకపోయినా సరే నెలల తరబడి ఇవన్నీ డ్రా చేసుకున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ డబ్బు ఎవరిది? మిమ్మల్ని పంపించింది ఎందుకు? మీరు ప్రజలకు సేవకులుగా ఉంటారని అసెంబ్లీకి పంపిస్తే మీరేదో అధికారులుగా మారిపోయి తల తిక్క ధోరణితోటి డబ్బు మాత్రం, ప్రజల ధనాన్ని మాత్రం మీరు మీ వసతుల కోసం, మీ వేతనాల కోసం అంతా డ్రా చేసుకుంటారు. లక్షలు లక్షలు కోట్లు తినేస్తారు. కానీ బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి మాత్రం చర్చించరు, బయట తిరుగుతారు, రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తారు. అసలు రాజకీయం అంటే చర్చించాల్సింది ఎక్కడ అనంటే అసెంబ్లీలో కదా. మరి దాన్ని వదిలేసి పక్కకి ఎందుకు వెళ్తారు? ఫైన్, ఇవాళ 11 మంది వస్తారా రారా అనంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న, రాక చస్తారా అని. కారణం ఏంటి? రాకపోతే డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది అన్నటువంటి ఒక విషయాన్ని ఉపసభాపతిగా ఉన్న త్రిబులార్ చెప్తున్నటువంటి విషయంలో లోతెంతో పక్కన పెట్టేస్తే, బట్ బాధ్యతగా అసెంబ్లీ సమావేశాలకు రావాల్సినటువంటి బాధ్యత తీసుకొని రావాల్సిందే, వస్తారు అన్నటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సిందే ఫోర్స్ఫుల్గా. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్ష హోదా దక్కినా దక్కకపోయినా, బట్ ప్రజల కోసం ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీకి రావాల్సిందే అన్నటువంటి విషయంలో పెద్ద సందేహాలు అక్కర్ల. నా దృష్టిలో రాక చస్తారా అన్నటువంటి మాట ఎందుకంటున్నామంటే, సమస్యల కోసం చర్చించడానికి రాకపోవచ్చు, రాకపోతే వచ్చే ప్రమాదంతో, ఆ భయంతో ఏదైతే దాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్లాలనుకుంటారో తల వంచుకొని మరి అసెంబ్లీకి వస్తారు. ఓకే ఫైన్, వచ్చి చర్చించాలా? అక్కర్లా. వచ్చి అనేకమైనటువంటి సమస్యల మీద మాట్లాడాలా? అసలు అక్కర్లా. మీ ఇష్టమైతే మాట్లాడచ్చు, మీకు కష్టమైతే నోరు మూసుకొని కూర్చొని వెళ్ళిపోవచ్చు. అలాగే అసెంబ్లీలో ఎంతసేపు ఉండాలి అన్నటువంటిది కూడా నిబంధన ఏం లేదు. వచ్చారా లేదా, అటెండ్ అయ్యారా లేదా, సంతకం పెట్టారా లేదా,
ఇంతవరకు ఉంటే వీళ్ళ బతుకు బాగుపడిపోతుంది. అలాగే అసెంబ్లీలో కనీసం 5 సంవత్సరాలు అలా అప్పుడప్పుడు వచ్చి కనపడితే కూడా మీకు వచ్చేటటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి వేతనాలు ఉంటాయో, అలాగే అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయో వాటిలన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. డిస్క్వాలిఫై అవ్వటం అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా కోరుకోరు. అందులో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటో ఎంజాయ్ చేస్తారు. 90 రోజులు నేను రాకపోతే 91వ రోజు వస్తాడు ఈ మహానుభావుడు. 100% వస్తారు. రాకేం చేస్తారు? డిస్క్వాలిఫై అయితే మళ్ళీ రాజకీయాల్లో కనపడరు, మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఎందుకు? మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకోవడం. సో జగన్మోహన్ రెడ్డి అయినా, ఆయన కన్న తండ్రి అయినా, ఎవరైనా సరే ప్రమాదం ఉన్నప్పుడు, రాకపోతే కుదరదన్నప్పుడు, రాకుంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారని రూలు తెలిసినప్పుడు ఖచ్చితంగా వస్తారు. రాకేం చేస్తారు? వచ్చి ఏం చేస్తారన్నదే ఇక్కడ సమస్య. రాకపోతే వస్తున్నటువంటి సమస్య కూడా ఒకటి ఉంది. ఎక్కడైనా ఒకళ్ళున్నారా, ఇద్దరున్నారా కాదు, ఆ ఒక్కడికి గనక యాటిట్యూడ్ ఉంటే మొత్తం దేశాన్ని కూడా ఒక సంచలనం తీసుకురాగలిగినటువంటి చర్చ చేయొచ్చు. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయంటే వాటిని ఎత్తి చూయించవచ్చు, అద్భుతమైనటువంటి చర్చ చేయొచ్చు, సమాచారం ఇవ్వచ్చు. అలా ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడనివ్వనటువంటి నిర్బంధమైనటువంటి వ్యవహారం స్పీకర్ నడిపితే ఖచ్చితంగా ప్రపంచం అర్థం చేసుకుంటుంది, దేశం అర్థం చేసుకుంటుంది. మిమ్మల్ని పంపించినటువంటి మీ నియోజకవర్గ ఓటర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి అందరూ, సామాన్యులు అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, ఫైట్కి, యుద్ధానికి వాళ్ళు కూడా సన్నద్ధమవుతారు. కానీ అసలు మీకు ఇక్కడ యుద్ధం చేసే అలవాటే లేదే. అసలు ఇక్కడ చర్చించేటటువంటి ప్రతిభే లేకుండా పరిస్థితిలో బతుకుతున్నారు కదా. ఇవాళ పదే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడే కంటే కూడా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మీరు మీ ప్రతిభను, మీ బాధ్యతను, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఏవైనా సరే అసెంబ్లీలో చర్చించేటటువంటి అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి? మిమ్మల్ని పంపించింది ఎందుకు? చర్చించమని, అభివృద్ధి మీద ఫోకస్ చేయమని, అవినీతి మీద ఏలుగెత్తి చాటమని. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు, లిక్కర్ స్కాములు కూడా మళ్ళీ కొత్త విధానంలో చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వండించేటటువంటి పత్రికలను అడ్డం పెట్టుకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమైతే ఇవి అసెంబ్లీలో చర్చించవచ్చుగా, అక్కడే లేవనెత్తచ్చుగా. అలాగే ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళని మీరు గల్లా పట్టుకున్నంత ఇదిగా, ధాటిగా, ఘాటుగా అసెంబ్లీలో మీకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చుగా. దీన్ని వదిలేస్తున్నారు అని అంటే ఒకే ఒక చిన్న విషయం. ఒక కేసు రిజిస్టర్ అయిందంటే చర్చించేది ఎక్కడ? కోర్టులో. వాదోపవాదాలు వినిపించేది ఎక్కడ? ఆ జడ్జి ముందు. అలాగే అసెంబ్లీ పరిస్థితి ఏంటి? సకల సమస్యలకు వేదికగా మనం చర్చించటానికి ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యమైన, గౌరవనీయమైనటువంటి ప్రదేశం అది. ఆ అవకాశాన్ని ఎందుకు వాడుకోకుండా ఎందుకు తప్పుకోవాలి? ఇదే కదా. అందుకే అంటున్నాం మళ్ళీ, రాక చస్తారా స్వీయ? ఖచ్చితంగా వస్తారు. యు విల్ సీ. థ్యాంక్ యూ రాజేంద్ర.